మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీ వాజ్ వెరీ పాపులర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జగన్ ప్రభుత్వంలో ఆయన మీద ఉన్నటువంటి కాంట్రవర్సీస్ కూడా చాలా పాపులర్. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారణాసిలో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2024లో వీఆర్ఎస్ తీసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా గతంలో సేవలు అందించారు. వారణాసి నుంచే ఎన్నికల బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అధికార వ్యవస్థ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఒక సరికొత్త పయనాన్ని ఆయన మొదలుపెట్టారు. ఇట్స్ బీన్ 2 days. ఆగస్టు 20న ఆయన తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ప్రకటించారు. యూపీ కాంగ్రెస్ నాయకత్వం సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ప్రవీణ్ ప్రకాష్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఆయనకు సంబంధించిన రికార్డ్స్ మరొకసారి చర్చకు వస్తున్నాయి. ఆయన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పనిచేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, జీఏడీ, పాఠశాల విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ, ఇలా అనేక స్థాయిల్లో ఆయన సర్వీస్ చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటో, ఎస్పెషల్లీ మీకు స్క్రీన్లో డౌన్ సైడ్ కనిపిస్తున్న ఫోటో క్రియేటెడ్ లాట్ ఆఫ్ బజ్. ఆ టైంలో చాలా పెద్ద చర్చకు కారణమైంది. ఒక అధికారి అయ్యుండి ఒక ఐఏఎస్ అధికారి అలా సీఎం పక్కన మోకరిల్లి కూర్చోవడం అని చాలా పెద్ద చర్చ జరిగింది. అయితే ఆయన ఇట్ వాజ్ ఎ ఫ్రెండ్లీ జెస్చర్, అంతకుమించి ఏం లేదు. ఆయన ఏదో చెప్తున్నారు, నాకు వినిపించక నేను అలా కూర్చున్నాను అని చెప్పినప్పటికీ కూడా అంత క్లోజ్ రేంజ్లో జగన్తో పనిచేశారని, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీఎంఓలో ఆయనకంటూ ప్రత్యేకమైన పవర్స్ ఉండేవని, ఆయన చాలా పెద్ద వ్యవస్థనే నడిపారు సీఎంఓలో అని పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీస్ మనం చూసాం. ఆయన విద్యాశాఖలో తీసుకున్న పాఠశాల విద్యాశాఖకు సంబంధించి తీసుకొచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు కూడా అప్పుడు చాలా కాంట్రవర్సీ అయ్యాయి. చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. వాటితో పాటు ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్ వంటి అధికారులతో ఆయనకున్నటువంటి వ్యవహారాలు కూడా అప్పుడు పెద్ద గొడవకే దారితీశాయి. రీసెంట్గా కూడా కొన్ని కేసుల్లో ఆయనకి నోటీసులు పంపడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇక ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. 2024 సెప్టెంబర్ 30 నుంచి వీఆర్ఎస్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయనకు సంబంధించిన ఎన్నో ఇష్యూస్, కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం మరింత సంచలనంగా మారింది. ఇక్కడ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని, ఇప్పుడు ఆయన ఎందుకని వారణాసి నుంచే చేస్తున్నారు అంటే ఆయన యూపీకి సంబంధించిన వ్యక్తి, అక్కడే ఆయన సేవ చేయాలని చెప్పేసి అనుకున్నారు అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి నుంచే ఎంపీగా ఉన్నారు, లోక్సభ ఎంపీగా. మరి అక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారా? వారణాసి నుంచి పోటీ చేస్తాను అని చెప్తున్నారంటే, లేకపోతే ఏ స్థాయిలో ఆయన పోటీ చేస్తారు, ఎక్కడ నిలబడతారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. అంటే మోదీని ఎదుర్కొందామన్న ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఏ స్థాయిలో ఆయన పోటీ చేస్తున్నారు? బీజేపీ మొత్తం హ్యాండ్ ఓవర్లోనే ఉంది వారణాసి అంతా కూడా. వారణాసి నార్త్ రవీంద్ర జైస్వాల్ ఉన్నారు, అలాగే వారణాసి సౌత్ డాక్టర్ నీలకంఠ తివారీ ఉన్నారు, వారణాసి కాంట్ సౌరభ్ శ్రీవాత్సవ ఉన్నారు, అలాగే సేవాపురికి అయితే నీలరతన్ సింగ్ పటేల్ బీజేపీ. ఈ నలుగురు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్లే. మరోవైపు రోహానియా ఒకటి మాత్రం సునీల్ పటేల్ ఉన్నారు అప్నాదల్ నుంచి. మేజర్ కంట్రోల్ అంతా వారణాసిలో బీజేపీదే ఉంది. ఇప్పుడు బీజేపీని ఆయన ఎలా ఢీకొట్టబోతున్నారు? మోదీకి పోటీగా ఆయన నిలబడబోతున్నారా రాజకీయాల్లో, లేకపోతే ఒకవేళ ఎమ్మెల్యేగా ఏమైనా అక్కడ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినా బీజేపీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అందులోనూ కాంగ్రెస్లో ఉన్నారు. మొత్తం బీజేపీ హోల్డ్ కనిపిస్తోంది. మొత్తం వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కాంట్, అలాగే సేవాపురి, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బీజేపీనే హవా కొనసాగుతుంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు మనతో. కృష్ణమోహన్, ఇప్పుడు ఎందుకని
ప్రవీణ్ ప్రకాష్ ఇంత పెద్ద చర్చనీయాంశం అవుతున్నారు? అంటే కాంగ్రెస్లోకి వెళ్ళడం ఒకటైతే వారణాసి నుంచి నేను రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతానని చెప్తున్నారు. అంటే ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నారా? ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ ఎలా ఉపయోగించుకునే అవకాశం ఉంది? చూడాలి. కారణం ఏంటంటే ఇది ప్రవీణ్ ప్రకాష్ కి సంబంధించిన ఇష్యూలో ఇప్పుడు కూడా కొంత కాంట్రవర్సీలో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఉమ్మడి దీంట్లో ఒక మంచి ఐఏఎస్ అధికారిగా వచ్చిన విభజన దీంట్లో కొంత కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన కొన్ని స్టేట్మెంట్లు కూడా కొంత కాంట్రవర్సీ. అయితే ఇప్పుడు యూపీ వారణాసి నుంచి యూపీ అధ్యక్షుడు ద్వారా కాంగ్రెస్ లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితి జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ఆయన ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు అనే అంశాన్ని అయితే చూడాలి. అయితే ఇది ఇంతటితో ఆయన ఎంత యాక్టివ్ గా కాబోతున్నారు అంటే, ఒకవైపు వారణాసిలో బీజేపీ లాంటి పరిస్థితులు చాలా గట్టిగా ఉంటాయి, వాళ్ళు చాలా కంట్రోల్ గా ఉన్నారు, కంప్లీట్ గా వాళ్ళ చేతిలోనే ఉంది వ్యవస్థ అంతా. కానీ ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ లాంటి వ్యక్తి ఇప్పుడు కొంతకాలంగా ఆయనకు ఆ రాష్ట్రాలతో సంబంధాలు లేవు. పూర్తిగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు పనిచేసిన అతను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏమాత్రం కాంగ్రెస్ ని ఇది చేయగలడా అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. బట్ ఎనీహౌ మరి ఈయన ప్రవీణ్ ప్రకాష్ విషయంలో ఏ విధంగా చూస్తుంది, లేదు కాంగ్రెస్ వల్ల అతనికి ఏమైనా లాభపడుతుంది. యా రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తం మీద ప్రవీణ్ ప్రకాష్ ఏం చేసినా ఒక సెన్సేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏపీలో సర్వీస్లో ఉన్నప్పుడు సెన్సేషనే, ఆయన డీల్ చేసిన ఇష్యూస్ సెన్సేషనే, ఆయన కొంత గొడవలు పడ్డ వ్యక్తులు సెన్సేషనలే. ఆ తర్వాత ఆయన విఆర్ఎస్ తీసుకున్న తర్వాత కూడా ఆయన మీద వచ్చినటువంటి కేసులు, నోటీసులు కూడా సెన్సేషన్. ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. వైసీపీలో చాలా క్లోజ్నెస్ ఉంది జగన్తో అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఆయన సొంత ప్రాంతంలో ఆయనకు గ్రిప్ ఎక్కువ ఉంటుందని, వారణాసి నుంచే నేను నా రాజకీయ భవిష్యత్తుని ఇక కొనసాగిస్తాను అని చెప్తున్నారు. అంటే మోదీని ఢీ కొట్టబోతున్నారా అనే క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. లేదు, ఒకవేళ ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేసేలా అయితే బీజేపీకి ఒక టఫ్ ఫైట్ ఆయన ఇవ్వబోతున్నారా? స్థానికంగా ఆయన క్యాపబిలిటీ ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అఫ్కోర్స్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ అధికారి, మనకు తెలిసిందే. చాలా సర్వీస్ ట్రాక్ రికార్డు ఆయనకుంది, కాంట్రవర్సీస్ ఉన్నాయి. కాకపోతే సర్వీస్ పరంగా హీఈస్ వెరీ పాపులర్. బట్ ఆయన ప్రాంతంలో ఆయనకి ఎంత గ్రిప్ ఉంది, పొలిటికల్గా ఆయన ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు, కాంగ్రెస్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అనే క్వశ్చన్ కూడా ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ని చూస్ చేసుకోవడంలో కారణం ఏమై ఉండొచ్చు అని మీకు అనిపిస్తుంది? ఎవరి సపోర్ట్తో ఆయన ఇలా చేస్తున్నారు, లేకపోతే ఇంకేదైనా కారణం ఉండుండొచ్చు అని మీకు అనిపిస్తుందా బ్యాక్గ్రౌండ్లో? సో మేజర్గా ఈ అంశానికి సంబంధించి చాలా రకాల ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్లోనే ఎందుకు వెళ్ళారు, బీజేపీకి ఎందుకు రాలేదు అనే దానికి సంబంధించి. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇక ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూస్తున్నాం. ప్రజాప్రతినిధిగా మారి ప్రజల మధ్య ఉండి చిన్న సమస్యల నుంచి మార్పు తీసుకురావాలి అనుకుంటున్నాను అని చెప్పారు. మనందరికీ తెలిసిందే, 2024లో ఐఏఎస్ నుంచి విఆర్ఎస్ తీసుకున్న తర్వాత అప్పటికే రాజకీయాల్లోకి రావాలని కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్కి రావడానికి కారణం ఏంటి అంటే, కొన్ని విషయాల్లో బీజేపీతో ఆయన విభేదించారు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి బీజేపీ యాక్టివిటీస్కి సంబంధించి అనేటువంటి అభిప్రాయాలు కొన్ని తెలుస్తున్నాయి. డీప్ డౌన్గా మనకు పెద్దగా సమాచారం అందడం లేదు. వై డిడ్ హి చూస్ కాంగ్రెస్ అనేది మేబీ మరి కొంత సమయం తర్వాత మనం ఆ విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రవీణ్ ప్రకాష్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, అలాగే ఆయన కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నారు, ఆయన ఫర్దర్ టార్గెట్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు, ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. వీఆర్ ట్రయింగ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ దీస్ క్వశ్చన్స్. సో లెట్స్ నో ఇన్ సమ్ టైమ్. సో మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. మాతో